హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అప్పటికప్పుడు చేసుకొని తినగలిగే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అది డబుల్కా మీఠా. దీని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి. మరి తయారీ విధానంలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలని ఒక పావు లీటర్ తీసుకొని కడాయిలో వేసుకొని వీటిని ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటూ రబడీలా తయారు చేసుకోవాలి. మరి వీటిని బాయిల్ చేసుకుంటూనే మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. దానికి కాను పావు లీటర్ పాలని తీసుకున్నాను. ఈ పాలు మనకి సరిపోతాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని అంచులని కట్ చేసేసుకోవాలి. ఆ బ్రౌన్గా ఉన్న పార్ట్ అంతా కూడా తీసేసుకొని 4 భాగాలుగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకొని వీటిని నేతిలో కానీ నూనెలో కానీ వేయించుకోవాలి. డబుల్కా మీఠా అనేది పూర్తిగా నేతిలోనే ఫ్రై చేస్తారు. నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పాలని మధ్య మధ్యలో చూసుకుంటూ కలియబెట్టుకుంటూ ఉండాలి. ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది దీనికి రావాలి. ఇప్పుడు మనం ప్యాన్లో నేను 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఒకవేళ నెయ్యి ఎక్కువగా వాడిన వాళ్ళైతే, ఇష్టపడిన వాళ్ళైతే సగం నెయ్యిని సగం నూనెని వేసుకోండి, లేదా పూర్తి నేతిలో అయినా చేసుకోండి. కానీ నేతితో వచ్చినంత టేస్టు నూనెకి రాదు. కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇందులో మనకి నచ్చినటివి వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష వేసుకొని వీటిని కూడా వేపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్ని బ్రెడ్ ముక్కల్ని. నేను తీసుకున్న నూనెకి ఆ బ్రెడ్ ముక్కలకి సరిపోయింది. మీకు ఏమన్నా తగ్గితే ఇంకొంచెం తర్వాత యాడ్ చేసుకోండి, లేదా కడాయికి సగానికి నెయ్యో లేదా నూనె వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా నేను అదే నేతిలో ఈ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్ని ముక్కల్ని నేను ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. మరి వీటిని ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన చేసుకున్న తర్వాత అదే ప్యాన్ని శుభ్రం చేసుకొని అందులో పావు కప్పు పంచదార, పావు కప్పు నీళ్ళని వేసుకొని కరిగించుకుంటున్నాను. ఈ లోపల మనం పాలను కూడా ఒకసారి చూద్దాము. పాలు కూడా చక్కగా దగ్గర పడిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది. మీకు ఇంకా దగ్గర పడాలి అంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. నేను ఇక్కడ సన్నగా తరుక్కున్న బాదం ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. పంచదార తీగపాకమేమీ రానవసరం లేదు, జిగురుగా తయారైతే సరిపోతుంది. ఇలా తయారైన దాంట్లో యాలకుల పొడి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. ఇందులోకి వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులోనే బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆ తర్వాత ఇలా ఉడికించిన తర్వాత చక్కగా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఆ పాకాన్ని పీల్చేసుకున్నాయి. తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న ఈ రబడీని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మీ దగ్గర కోవా ఉంటే కోవా కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేస్తున్నాను. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయినా, ఏ విధంగా నచ్చినా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.